ఈ నెల మే 3 నాడు నుండి ప్రారంభమైనటువంటి నీట్ ఎగ్జామ్ నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ఎన్ఈటి నేషనల్ ఎగ్జామ్ టెస్ట్ సెంటర్ వారు నిన్న దానికి సంబంధించినటువంటి బాధ్యులు నీట్ ఎగ్జామ్ రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా దాదాపుగా 23 లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్ను రద్దు చేయడం నిజంగా ఇది ఆశనీపాతం. ఎంతోమంది పేద తల్లిదండ్రులు వారు శ్రమ కోర్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని బంగారు నాగాలు తాకట్టు పెట్టి నీట్కి ప్రిపేర్ అయినటువంటి ఎగ్జామ్ను రద్దు చేయడం నిజంగా ఇది యువతకు చాలా ఇబ్బందికరమైనటువంటి చర్య. బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచి దాదాపుగా 99 ఎగ్జామ్స్ లీక్ అవ్వడం జరిగింది. ఎప్పుడు లీక్ అయినా డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ అటువంటి రాష్ట్రాల్లో పేపర్ లీక్ కావడం నిజంగా ఇది దక్షిణాది రాష్ట్రాల వరకు ఆశయపాతం. గతంలో ఏ రాష్ట్రం వారు ఈ నీట్ సంబంధిత ఎగ్జామ్ కండక్ట్ చేసుకునేవారు. అనవసరంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినటి నుండి నీట్ అనేది దీని దేశవ్యాప్త ఎగ్జామ్ తీసుకొచ్చి దీని పేపర్ను లీక్ చేస్తూ నార్త్ ఇండియా వారికి ఎక్కువ సౌకర్యంగా ఏ విధంగా చేస్తూ దక్షిణాది వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి చర్య. ఇప్పుడు దాదాపుగా మళ్ళీ 23 లక్షల మంది మళ్ళీ రాయాలంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం సుమారుగా 76,000 మంది ఈ ఎగ్జామ్ అటెండ్ అవ్వడం జరిగింది. దాదాపుగా 97% మంది నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ 73,000 మంది ఎగ్జామ్ కి అటెండ్ కావాలంటే మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలంటే నిజంగా ఖర్చుతో కూడుకున్నటువంటి చర్య. దయచేసి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో గత పార్లమెంట్ సమావేశాలు కూడా మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు పేపర్ లీక్ గురించి, నీట్ లీక్ గురించి మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా లీక్ కావడం నిజంగా ఇది యువకులకు, ఈ చదువుకునే విద్యార్థులకు ఆశనిపాతం. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం నీట్ ను రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దక్షిణాది రాష్ట్ర వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించుకుంటాం. కాబట్టి మీకు చేతగానితనాన్ని మీరు ఒప్పుకొని ఎగ్జామ్స్ మీ నుంచి వదిలిపెట్టేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీకనైనా జరగబోయే ఎగ్జామ్స్ మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.